ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ప్రియమైన వారులారా, మరొకసారి మీకు అందరికీ స్తుతి కీర్తన గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలను తిలకిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు అందరికీ, మా కొరకు ప్రార్థిస్తున్న మీకు అందరికీ మరొకసారి మా మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యంలో ఒక మాట ఉంది. మన శరీరాన్ని చంపే వారి కోసం మీరు భయపడుతున్నారు. మీరు భయపడవలసిన శరీరాన్ని చంపే వారి కోసం కాదు, కానీ ఆత్మను శరీరాన్ని రెండింటిని మరి అగ్నిలో తోసి మరి నాశనం చేయ వారి కోసం మీరు భయపడండి అన్నాడు. ప్రియమైన వారులారా, ఇది ఏ విధంగా వర్ణించంటే, ఈ లోకంలో మనం చాలా మంది ఏం చేస్తారంటే, సంఘములో సంఘ కాపరుల ముందు, సంఘ పెద్దల ముందు, తల్లిదండ్రుల ముందు, బంధువుల ముందు మనం భక్తి పరులాగా, ఏ చెడు లేని వారిలాగా, చెడ్డలవాటు లేని వారిలాగా వారి ముందు మనం ఎంతో భక్తిగా ఉన్నట్టు నటిస్తూ, మరి వారు లేనప్పుడు రహస్యంగా వెళ్ళి మనం అనేకమైన శరీర కార్యాల పాపాలు చేస్తూ ఉంటాం. మరి వారి దగ్గరకు వచ్చి మరలా మనం మామూలుగా ఏ పాపము ఎరిగిన వారిలాగా మనం ఉంటాం. నిజం ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది లోకానికి భయపడుతున్నారు, కానీ మనం భయపడవలసిన లోకానికి కాదు, మరి రహస్యమందు చూస్తున్న దేవునికి భయపడాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చనిపోతాం, మనతో పాటు వారు కూడా చనిపోతారు. వారికి భయపడి మనం ఏం ప్రయోజనం కాదు. కానీ మన శరీరాన్ని, ఆత్మను కూడా తీసుకువెళ్ళి నరకములో వేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనం దేవునికి భయపడాలి. మనం తప్పులు మరి చేసేది అపవాది వల్ల మనం తప్పులకు లోనవుతున్నాం. అపవాదికి దూరంగా ఉంటూ దేవునికి భయపడితే మనము అగ్నికి మరి ఆహుతి కాము, మరి నరకానికి మనం వెళ్ళం. దేవునికి భయపడాలి, ఈ లోక ప్రజలకు, ఈ లోక మనుషులకు కాదు. దేవుని వాక్యం మనకు ఒక చక్కని సాదృశ్యాన్ని మనకు చూపిస్తుంది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 24వ అధ్యాయంలో ఒక అద్భుతమైన చరిత్ర మన కోసం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. ఈ చరిత్రలో యోవాషు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆరంభించినప్పుడు అంట ఆయనకు 7 సంవత్సరాల ఈడు గలవాడై యెరూషలేములో 40 సంవత్సరాలు ఏలెను. అతని దగ్గర యెరూషలేములో యోవాషు అని ఒక రాజు ఉన్నాడు. 7 సంవత్సరాలు బాలుడుగానే రాజు అయిపోయాడు. అయినప్పటికీ ఆయన 40 సంవత్సరాలు యెరూషలేములో మరి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయనకు మరి యాజకుడుగా యెహోయాదా అని ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు నిత్యము ఆయనతో ఉంటూ, ఆయన నడిపిస్తూ, ఆయనే మరి 2 భార్యల నుంచి వివాహం చేశాడంట యెహోయాదా. యోవాషు ఆయనకు అనేక మంది కుమార్తెలు కలిగారంట. గమనించండి, మరి యాజకుడిగా యెహోయాదా ఉన్నంత కాలం యోవాషు ఏ పాపము చేయలే. యెహోవాకు మరి భయపడ్డాడు. దేవుని మందిరాన్ని బాగు చేయడం కోసం పూనుకొని నాశనం అయిపోయిన దేవుని మందిరం కొరకు మరి డబ్బులు వసూలు చేసి కానుకలు తీసుకొని దేవుని మందిరం దగ్గర ఒక పెద్ద పెట్టిని పెట్టి అనేకులను దాంట్లో దేవునికి కానుకలు వేయమని, మరి మోషే ఏ కానుకలు నియమించాడో ఆ కానుకలు వేయమని ప్రజలందరినీ ప్రోత్సహిస్తే అనేక మంది దాంట్లో కానుకలు వేస్తే ఆ కానుకల ద్వారా యెరూషలేము పట్టణాన్ని తిరిగి అద్భుతంగా తయారు చేశారు. మిగిలిన డబ్బులు కూడా, 1 రూపాయి కూడా ఆ డబ్బులు ఆశించక దాన్ని మొత్తం కూడా రాజు అయిన యోవాషు యెహోవా మందిరంలో ఇచ్చాడంట. అంతగా ప్రవర్తించిన వాడు మరి ఆ యాజకుడైన యెహోయాదా చనిపోగానే మరి యోధా వారితో కలిసి దేవతా స్తంభాలు నిలబెట్టేశాడు. విగ్రహాలను వైపు తిరిగేశాడు. యెరూషలేము పట్టణంలో మరలా తిరిగి విగ్రహాలకు ప్రాణం పోయించాడు. విగ్రహాలను వైపు తిరిగిపోయాడు. మరి దేవుడికి యెహోవా ప్రవక్తలు పంపిస్తే ఆ ప్రవక్తల మాటలు లెక్క చేయలే, పూర్తిగా నాశనం అయిపోయాడు. అంతకుముందు వరకు ఆయన బ్రతుకున్నంత వరకు ఎంతో భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఇది ఎలా చెప్పచ్చు అంటే, ఆయన దేవుని కొరకు యథార్థంగా ఉన్నాడో లేదో తెలియదు, కానీ
యాజకుడైన యెహోయాదా కొరకు మరి భక్తిపరుడుగా నటించాడేమో అనిపిస్తోంది. చూడండి ప్రియులారా, దేవుని భయం ఉన్నవాడు పక్కకి తొలగిపోవడం. దేవుని భయం ఉన్నవాడు ఒకవేళ పడిపోయినా తిరిగి లేస్తాడు. ఒకవేళ దావీదును చూడండి, దావీదును దేవుడు ఎందుకు యథార్థవంతుడు అన్నాడంటే, దావీదు పాపములు పడిన తిరిగి లేచి కన్నీరు కార్చాడు దేవుని సన్నిధిలో, అయ్యా నా పాపాన్ని కడిగివేయండి. ఇక్కడ మరి యోవాషు మరి క్షమాపణ పొందలేదు. మరి యెహోయాదా కుమారుడు మరి జకర్యాని దేవుని యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆత్మ ద్వారా ప్రవచించాడంట. ఇశ్రాయేలీయులారా, ఎందుకు మీరు మార్గం తొలగిపోతున్నారు? ఓ యూదా ప్రజలారా, ఎందుకు మీరు మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు వారంతా కుట్ర చేశాట. ఆ జకర్యాని తీసుకొని దేవుని మందిరం లోపలికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఒక ప్రవక్తని చంపడానికి రాజు కూడా అంగీకరించేశాడు. వారు చంపిన ప్రదేశం కూడా యెహోవా దేవుని యొక్క మందిరంలోకి తీసుకెళ్ళి ఆ ఆవరణం లోపల ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. వెంటనే దేవుడు ఊరుకోలా, సిరియన్లు మన మీద పంపించాడు యెరూషలేము. ఆ సిరియన్లు చిన్న గుంపుగా వచ్చి పెద్ద సైన్యమైన యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజల్ని అందరినీ హతం చేశారంట. అక్కడ ఉన్న ధనాగారంలో ఉన్న డబ్బులంతా దోచుకుని వెళ్ళిపోయాడు. మరి యోవాషు పట్టుకుని వెళ్తారే, యోవాషు అంట పూర్తిగా మంచాన్ని పడి జబ్బు వాడిన తర్వాత అతని మీద అక్కడ వదిలేస్తే అతను మంచం మీద ఉండగా మరి యోవాషు కుమారులు జకర్యాను చంపేదానికి కారణంగా వారి యొక్క సంతానము మరి యోవాషును చంపేశారు. చంపితే మరి యోవాషును జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేములో రాజుల సమాధుల దగ్గర చేపట్టారు, కానీ ఆయనను రాజుల సమాధుల దగ్గర పూడ్చిపెట్టగా దూరంగా పూడ్చిపెట్టారంట. కారణం ఏంటంటే ఆయన ఈ లోకంలో నటించాడు. ఇహలోక మనుషుల కోసం ఆయన యాజకుల ముందు నటించాడు. నిజంగా దేవుని ముందు ఆయన తన హృదయాన్ని అర్పించాల. 7 దినాల్లో చాలా మంది ఇహలోకం కోసం బ్రతుకుతున్నాం. చాలా మంది యాజకుల కోసమనో, సంఘ పెద్దల కోసమనో, రక్త బంధువుల కోసమనో మనం ఇక్కడ మరి భక్తిగా ఉంటూ బయటకు వెళ్ళి అనేక పాపాలు చేస్తూ, దేవుడు మనల్ని ఎవరు చూడటం లేదు, మన బంధువులు చూడట్లేదు, మన భాషలు చూడటం లేదు, మన సంఘం చూడటం అనుకుంటాం, కానీ మనల్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్త. ఈ వాక్యం నీ కోసం నా కోసమే. దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు చూడటం లేదులే అనుకుంటున్నావా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. చూడండి యోవాషు పరిస్థితి ఎలా అయింది. యథార్థంగా ఉన్నాడే కానీ లోకుల కోసం జీవించిన వాడు పతనమైపోయాడు. అది భయంకరంగా మరి చాలా జబ్బులో మంచం మీద ఉండగా మంచం మీద హత్య చేయబడి చనిపోయాడు. సమాధులతో తెచ్చారు కానీ ఎక్కడో తీసుకుని అనాథ సేవలాగా పూడ్చిపెట్టారు. కారణం యెహోవా యందు భయం లేకపోవడం, లోకం కోసం జీవితం. మనం అలాంటి వారిగా కాదు, దేవుని కోసం యథార్థంగా జీవిద్దాం, దేవుని సేవలో ఉందాం, దేవుని మందిరంలో నాటుబడి ఫలిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి. ఈ లోకంలో ప్రభువా, మేము లోకుల ముందునైనా ఒకవేళ భక్తులుగా మంచి బిడ్డలుగా ఉంటున్నామేమో, కానీ ప్రభువా మా వెనక జీవితంలో మా పాపాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ పాపాలన్నిటి నుంచి మమ్మల్ని క్షమించండి. యథార్థంగా జీవించడానికి అయ్యా, మేము మీ ముందునైనా నిలవబడడానికి, విరిగి నరిగిన హృదయంతో మీ సన్నిధిలో ఉండడానికి మాకందరికంటే ఆత్మను దయచేయమని, ఎవరైతే ప్రభువా మీ అందరి విశ్వాసము భయభక్తులు కలిగి ఉన్నారో వీళ్ళందరూ మీరు దీవించారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.